శ్రీ వినాయక వ్రత కథ ప్రారంభ. శ్రోత మహాముని సౌనికాది మహామునులకు విఘ్నేశ్వరోత్పత్తి, చంద్ర దర్శన దోష కారణము, దాని నివారణము చెప్పడం ప్రారంభించారు. పూర్వకాలంలో గజేంద్రముఖం కలిగినటువంటి గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ గజాసురుడు శివుణ్ణి గురించి ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. అది ఎంతలా అంటే నిద్రాహారాలు మాని పానీయాల సహితం విస్మరించి నిరుపమాన భక్తితో దిక్కులు పెక్కటల్లేలా ఓం నమశివాయ అంటూ శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు గజాసురుడు. తన చేస్తున్నటువంటి ఈ కఠోరమైన దీక్ష ఆ ముక్కంటి అయిన నీలకంఠుడు హృదయానికి హత్తుకుంది. ఆ వెంటనే కైలాసములో మాయమైనటువంటి ఆ పరమేశ్వరుడు కానల మధ్య తపస్సు చేస్తున్న ఆ గజాసురుడు ముందు ప్రత్యక్షమయ్యాడు. దక్షిణ హస్తాన్ని అభయహస్తంగా చూపి, భక్త గజాసుర, నీ నిశ్చల తపశ్శక్తితో నిర్మలమైన భక్తితో నన్ను ఆకట్టుకున్నావు. నీకే వరం కావాలో కోరుకోవయ్యా అని చెప్పి ఆ గజాసురుణ్ణి అనుగ్రహించాడు పరమశివుడు. అప్పుడు ఆ గజాసురుడు, పరమేశ్వర, నేను చేసిన ఈ తపస్సుకు మెచ్చి నాకు మీ యొక్క అనుగ్రహాన్ని కలిగించారు కనుక నేను కోరుకున్న వరాన్ని నాకు ఇస్తారని నమ్మకంతో అడుగుతున్నాను అని చెప్పాను. అందుకు ఆ పరమశివుడు, అదేమిటయ్యా, నీ తపోభక్తికి మెచ్చి వరాన్ని ప్రసాదించాలన్న సంకల్పంతో విచ్చేశాను. చెప్పు గజాసుర, పాతాళ లోకంలో సపరివార సమేతంగా గజాసుర పురాన్ని ప్రసాదించమంటావా అని అడిగాడు శంకరుడు. అందుకు ఆ గజాసురుడు, ప్రభువు లేని పురం ప్రాణం లేని దేహం వంటిది. నువ్వు వసించలేనటువంటి ఆ గజాసురపురం నాకెందుకు? దానికంటే విలువైన నా హృదయపురంలో నివసిస్తావని మాటివ్వు దేవా. నిరంతరం లింగాకార రూపంలో మీరు నా ఉదరంలోనే ఉండాలి. నా అంతట నేను నీకు విడుదల ప్రసాదించే వరకు ఉదరము నుండి బయటపడరాదు, వీరెవ్వరికీ దర్శనమివ్వరాదు అని వరాన్ని కోరాడు గజాసురుడు. ఆశ్చర్యపోయాడు శంకరుడు. వెంటనే, ఓ గజాసుర, నువ్వు వరాన్ని కోరుకునేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవయ్యా. నేను లయకారకుణ్ణి. నేను చేయవలసిన పనిని చెయ్యలేకపోయినట్లయితే లోకాలన్నీ కూడా కల్లోలమైపోతాయి. సృష్టి కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరొక్కసారి ఆలోచించి వరాన్ని కోరుకో అని చెప్పాడు పరమేశ్వరుడు. రాక్షసత్వం కలిగినటువంటి అసురుడు కాబట్టి వినలేదు గజాసురుడు. నేను కోరుకున్న వరాన్ని నాకు ఇస్తేనే మీరు నన్ను అనుగ్రహించినట్లుగా భావిస్తాను. కాబట్టి నాకు ఆ వరమే కావాలి. మీరెల్లప్పుడూ నా ఉదరములో బంధింపబడి ఉండాలి అనే వరాన్నే కోరుకున్నాడు గజాసురుడు. భగవంతుడు భక్తి వల్లభుడు కనుక ఇక చేసేది లేక ఎలా జరిగేది అలా జరుగుతుందని చెప్పి ఆ భక్తికి లొంగిపోయాడు భోళా శంకరుడు. వెంటనే ఆ గజాసురుడి యొక్క గర్భంలో బంధింపబడి ఉన్నాడు పరమశివుడు. క్రమంగా కైలాసములో శివుడు లేక 4 దివ్య సంవత్సరాల కాలమయ్యింది. శివగణాలు బయలుదేరి వెళ్ళి ముల్లోకాల్లోని 14 భువనాలను గాలించాయి. పతిజాడ తెలియక పార్వతీదేవి అనేక రకాలుగా అన్వేషిస్తూ ఉంది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఇలాంటి ఆపద సమయాల్లో ఆదుకునే ఆపద్బాంధవుడు ఆ శ్రీమన్నారాయణుడే అని చెప్పేసరికి పార్వతీదేవి విష్ణుమూర్తిని ఆశ్రయించింది. గతంలో భస్మాసురుడు బారి నుండి నా భర్తను రక్షించారు. అదేవిధంగా ఇప్పుడు గజాసురుడు గర్భంలో బంధింపబడి ఉన్నారు. కావున మీరే రక్షించాలని చెప్పి పరిపరి విధాలుగా ఆ శ్రీహరిని వేడుకుంటుంది పార్వతీదేవి. తల్లి జగన్మాత, నీ ఆర్తిని తీర్చడం నా విధి. నీ పతిని క్షేమంగా నీ వద్దకు తీరుస్తాను అని అభయమిచ్చాడు శ్రీహరి. ఆ వెంటనే దేవతల వైపు తిరిగి, గజాసురుడు అంగీకరించి అనుమతిస్తే తప్ప శివుడు బయటకు రాలేడు. కనుక గజాసురుణ్ణి ఒప్పించి మెప్పించి పరమశివుడిని తెచ్చుకోవడానికి ఒక ఉపాయం ఉంది. అదే గంగరెద్దుల మేళం అని చెప్పి బ్రహ్మాది దేవతలను, ఇంద్రాది దేవతలను కూడా పిలిపించి నందిని గంగరెద్దుగా అలంకరించి బ్రహ్మాది ఇంద్రాది దేవతలందరికీ కూడా తలకో వాయిద్యాన్నిచ్చి గంగిరెద్దు మేళగాళ్లకు ఆ శ్రీహరి నాయకుడుగా వ్యవహరిస్తూ గజాసుర సంహారానికై అతని రాజ్యమైనటువంటి గజాసురపురానికి చేరుకుని ప్రధాన వీధుల్లోకి ప్రవేశించారు. ఆ రాజ్యంలో 4 ప్రక్కల ప్రదర్శనలు ఇచ్చేసరికి ఆ నోట ఈ నోట పాకి చివరికి ఆ గజాసురునికి తెలిసింది, అయ్యా గజాసుర మహారాజా, ఎక్కడి నుండి వచ్చారో తెలియదు కానీ మన రాజ్యంలో ఆ గంగరెద్దుల మేళగాళ్ల యొక్క ఆట పాట అద్భుతం. సంగీతానికి శృతలయబద్ధంగా వాయిస్తూ నృత్యాన్ని చేస్తూ చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నారు అని చెప్పేసరికి తక్షణమే మన రాజభవనములోకి పిలిపించి ఆ ప్రదర్శన ఇప్పించండి అని ఆజ్ఞాపించను. ఆ వెంటనే గంగరెద్దు మేళగాళ్ళని తీసుకుని వచ్చి అక్కడ ప్రదర్శన ఇస్తూ ఉన్నారు. ఆ ప్రదర్శన ఎలా ఉందంటే, ఈ సృష్టిని ఏ విధంగా అయితే ఈ జగత్తునంతా కూడా జగన్నాటక సూత్రధారైనటువంటి శ్రీ మహావిష్ణువు ఏ విధంగా ఆడిస్తూ ఉన్నారు, ఆ గంగరెద్దును కూడా చిత్ర విచిత్రంగా ఆడిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న గజాసురుడు
ఓయి గంగిరెద్దు మేళగాళ్ళారా, నా మనస్సుకు నచ్చేలా, నేను మెచ్చేలా ఆటను ప్రదర్శిస్తే మీరు కోరుకున్న బహుమానం ఇస్తాను అనేసరికి శ్రీహరి చిరుమందహాసం చేస్తూ తన నాదస్వరాన్ని వాయిస్తూ ఉన్నారు. వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలన్నట్లుగానే గజాసుడు పరమశివుడిని మోసం చేసి వరాన్ని పొందాడు. కాబట్టి ఆ గజాసురుణ్ణి కూడా మోసంతోనే వధించాలని శ్రీ మహావిష్ణువు గజాసురుణ్ణి ఆనందభరితుడిని చేస్తూ ఉన్నాడు. ఆ గజాసుడు సంతోషంతో ఉప్పొంగిపోయి, భళ, ఎంతటి బ్రహ్మానందాన్ని మేము ఏనాడు అనుభవించలేదు. మా జన్మ ధన్యమయ్యింది. ఓ కళాకారులారా, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని గజాసుడు అడిగేసరికి వెంటనే ఆ గంగిరెద్దు మేళగాళ్లకు నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు, అయ్యా మహారాజా, మేము కోరుకున్న వరాన్ని మీరు మాకు ఇస్తారా అని అడిగేసరికి, అదేమిటయ్యా, మీరు నన్ను చాలా ఆనందపరిచారు కాబట్టి ఏదైనా సరే అది తప్పకుండా ఇస్తాను, చెప్పండి, మణులు కావాలా, మాణిక్యాలు కావాలా, ఏం కావాలో అడగండి. అప్పుడు శ్రీహరి, ఇది శివుని వాహనమనంది కనుక ఆ శివయ్యే మాకు కావాలి. ఇచ్చిన మాట ప్రకారం నీ ఉదరములో నివసిస్తున్న ఈశ్వరుని ఈ నందికి అప్పగించు, ఇదే మా కోరిక అని తెలిపింది. వెంటనే ఆ గజాసుడు ఆశ్చర్యపోయాడు, భయకంపితుడయ్యాడు. ఈ వచ్చిన వాళ్ళ సామాన్యులు కాదు, రాక్షసుల్ని సంహరించేటటువంటి శ్రీహరి అయ్యుంటాడు అని తెలుసుకుని తనకిక మరణం తప్పదని భావించి తన గర్భంలో బందీగా ఉన్న మహేశ్వరుని ఈ విధంగా వరాలు అడుగుతున్నాడు. శంకర, రాక్షస సంహారైనటువంటి శ్రీహరి ఇచ్చేశాడు. ఇక నాకు మరణం తప్పదు. కావున నాకు 2 వరాలు ఇవ్వండి. ఒకటి, నా శిరస్సు త్రిలోక పూజ్యం కావాలి. నా చర్మాన్ని నీవు ధరించాలి అని చెప్పి పరమశివుడిని 2 వరాలు అడుగుతున్నాడు గజాసురుడు. వెంటనే తన ఉదరంలో ఉన్నటువంటి పరమశివుడు అభయాన్నిచ్చాడు. ప్రభు, ఇక నిన్ను విడుదల చేస్తున్నాను అని గజాసురుడు చెప్పగానే ఎదురుగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు నందిని ప్రేరేపించ సైకి చేయగా వెంటనే నందీశ్వరుడు తన శృంగములతో ఆ గజాసురుడి యొక్క గర్భాన్ని చీల్చివేశాడు. బ్రహ్మాది దేవతందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తుండగా గజాసురుడి యొక్క గర్భం నుండి దేదీప్యమానంగా జ్యోతి రూపడి ఆ పరమశివుడు బయటకు వచ్చి తన నిజస్వరూపంతో దర్శనమిచ్చాడు. శ్రీ మహావిష్ణువుని మనసారా ప్రార్థించాడు పరమశివుడు. గజాసురుడు నేలకూలి ఓం నమశివాయ అంటూ ప్రాణాలు వదిలాడు. మరుక్షణమే అతని మృతదేహం యథాప్రకారం గదిరూపంగా మారిపోయింది. శ్రీహరి పరమశివుడికి హితోపదేశం చేస్తూ ఉన్నారు. ఓ మహేశ్వర, ఎందుకయ్యా నువ్వు లేనిపోని వరాలిచి ఈ విధంగా రాక్షసుల యొక్క వ్యూహంలో చిక్కుకుంటూ ఉంటావు? ఎందుకు ఈ విధంగా వరాలిస్తావు? వరాలిచ్చేటప్పుడు ఆలోచించి ఇస్తూ ఉండాలి. లేకపోతే పాముకి పాలు పోసి పెంచితే ఎంతో, ఇటువంటి దుర్మార్గులకు, రాక్షసులకు ఈ విధంగా వరాలు ఇవ్వటం వలన ఇలా అనుభవించవలసి ఉంటుంది అని చెప్పి హితోపదేశం చేసి గరుడ వాహనంపై వైకుంఠానికి వెళ్ళిపోయాడు శ్రీహరి. అనంతరం బ్రహ్మాది దేవతలంతా కూడా ఒక్కసారిగా అదృశ్యులైపోయారు. పరమశివుడు తన వాహనం అయినటువంటి నందీశ్వరుణ్ణి అధిరోహించి వాయువేగంతో ఆకాశ మార్గాన కైలాసానికి బయలుదేరాడు. కైలాసములో ఉన్న పార్వతీదేవికి తన భర్త వస్తున్నాడని తెలుసుకుని సంతోషించి స్వాగత సత్కారాలకి ఏర్పాట్లు చేస్తూ ఉంది. సువాసన ద్రవ్యములతో కూడిన పసుపును నలుగు పిండిగా తయారు చేసి తన దేహానికి పూసుకుంటూ అభ్యంగన స్నానానికి సిద్ధమయ్యింది. 4 దివ్య సంవత్సరాల తరువాత పరమశివుడు దర్శనం లభిస్తుందని ఆలోచనలో మునిగిపోయి పతిదేవుడు రాకను ఊహించుకుంటూ ధ్యాసలో ఉన్న పార్వతి తనకు తెలియకుండానే తన ఒంటి నుండి రాలిన నలుగు పిండిని ఆట విడుపుగా ఒక ముద్దను తయారు చేసి ప్రతిమగా, అంటే బొమ్మగా ఒక రూపాన్ని తయారు చేసింది. అలా కొంతసేపటికి తేరుకొని తన చేతిలో ఉన్న బొమ్మను చూసి ఆశ్చర్యపోయింది పార్వతీదేవి. వెంటనే ఒక ఆలోచన వచ్చింది. తన శక్తి చేత ఆ ప్రతిమకు ప్రాణం పోసింది. ఆ బాలుడిని ద్వారం దగ్గర కాపలాగా ఉంచింది. ఓయి బాలక, నా అనుమతి లేనిదే ఎవరిని కూడా లోపలికి రానియరాదు అని చెప్పి ఆజ్ఞాపించింది. ఆ తల్లి ఆజ్ఞను శిరసా వహిస్తున్నాడు ఆ బాలుడు. ఇంతలో కైలాసానికి రానే వచ్చాడు పరమశివుడు. ద్వారం దగ్గర కాపలాగా ఉన్న ఈ బాలుడు అడ్డగించాడు. అయ్యా, మీరెవరో గాని లోపలికి వెళ్ళడానికి వీలులేదు. ఇది అమ్మవారి ఆజ్ఞ కనుక అమ్మవారు వచ్చి ఆజ్ఞ ఇచ్చేంత వరకు ప్రవేశించడానికి వీలలేదు అని చెప్పాడు ఆ బాలుడు. వెంటనే ఆ పరమశివుడు, ఓయి బాలక, నన్నెవరనుకుంటున్నావు? ఈ కైలాసానికి అధిపతిని, పార్వతీదేవికి పతిని, కావున నన్ను లోనికి పోనివ్వు అని అడుగుతున్నాడు శంకరుడు. అయినా సరే అమ్మగారు వచ్చి ఆజ్ఞ ఇచ్చే వరకు లోపలికి ప్రవేశం లేదు అని ఆ బాలుడు తూచా తప్పకుండా తల్లి ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. ప్రమదగణాలు, రుద్రగణాలు ఆ బాలుని ముందు ఓడిపోయాయి.
పరమశివుడికి చాలా ఆగ్రహాన్ని కలిగించింది. ఇక చేసేది లేక ఆ బాలుడు కూడా వినిపించుకోవడం లేదు కాబట్టి తన యొక్క త్రిశూలంతో ఆ బాలుడి యొక్క శిరస్సు ఖండించను. పార్వతీదేవి వచ్చి నిర్జీవుడిగా పడి ఉన్న బాలుడిని చూసి దుఃఖించి, అయ్యో, ఎంత పని చేశారు మీరు? అల్లారు ముద్దుగా నేను తయారు చేసుకున్న నా బిడ్డని ఇంత దారుణంగా హింసిస్తారా? ఆ బాలుడిని వధించడం మీకు ధర్మమా? అంటూ పార్వతీదేవి దుఃఖించింది. బాధపడుతున్న పార్వతిని చూసిన శౌర్య మనసు చలించిపోయి తను చేసిన ఈ తొందరపాటుకు చింతించాడు. ఓ పార్వతి, నువ్వు దుఃఖించకు. ఆ బాలుడిని సజీవుడిని చేస్తాను, నీ బిడ్డని బ్రతికిస్తాను అని చెప్పి, ఓయి శివదూతలారా, ఉత్తర దిశయంలో తలపెట్టి ఏ జీవైతే పడుకుంటుందో ఆ జీవి యొక్క శిరస్సు ఖండించి తీసుకురండి అని ఆజ్ఞాపించారు. వెంటనే శివదూతలందరూ కూడా ముల్లోకాలు గాలించారు. కానీ ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు. చివరిసారిగా దండకారణ్యం వైపు వెళ్ళారు. అక్కడ ఉత్తర దిశయంలో శిరస్సు పెట్టి పడుకున్న ఒక ఏనుగు ఉంది. ఇంతకు మునిపే గజాసురుడు తన యొక్క శిరస్సు త్రిలోక పూజ్యం కావాలని శివుని వల్ల వరం పొందాడు. అది ఈ విధంగా తీరుతుందని గజేంద్రుడు కూడా సంతోషించాడు. వెంటనే ఆ గజేంద్రుడి యొక్క శిరస్సు ఖండించి తెచ్చి ఆ బాలుని ముండానికి అతికించి సజీవుని చేశాడు పరమశివుడు. గజముఖం కలవాడని, గజానుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతీదేవి తన తనయుణ్ణి అల్లారుబుద్దుగా పెంచుకుంటూ ఉంది. ఇదిలా ఉండగా మరికొంత కాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతను తారకాసురుడిని సంహరించి మహాబలశాలిగా పేరు ప్రఖ్యాతలు గడించాడు. కొన్ని దివ్య సంవత్సరాలు గడిచిన తరువాత దేవతలందరి సమక్షంలో కుమారస్వామికి సునాయసనంగా తిరగడానికి మయూర వాహనం అంటే నెమలి వాహనాన్ని ప్రకటించారు. మహాగణపతికి అనిందుడు అనే మూషిక వాహనం అనగా ఎలుక వాహనాన్ని ప్రకటించారు. ఆ విధంగా అయోనిధులైనటువంటి వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు కూడా అల్లారుముద్దుగా తల్లిదండ్రుల యొక్క ప్రేమానురాగాలు పొందుతూ ఆ పార్వతీ పరమేశ్వరుల్ని సేవిస్తూ భక్తిపూర్వకంగా, వినయపూర్వకంగా ఉంటూ ఉన్నారు. ఇలా కొంతకాలానికి భూలోకములో దేవతలు, మునులు, మహర్షులు చేస్తున్నటువంటి యజ్ఞయాగాది క్రతువులకు విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి. రాక్షసులందరూ వీరు చేస్తున్నటువంటి క్రతువులకు విఘ్నాలు కలిగిస్తూ ఉన్నారు. అందుచేత దేవతలు, మునులు, మహర్షులు అందరూ కూడా విచ్చేసి పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థిస్తూ ఉన్నారు. పోయి మహేశ్వర, రాక్షసులందరూ మా యజ్ఞయాగాదులకు విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి, కాబట్టి మీలో ఎవరైనా ఒక విఘ్నాధిపత్యం పొందాలి అని చెప్పి మొదలుపెట్టుకున్నారు. వెంటనే గజ, అయ్యా తల్లిదండ్రులారా, ఆ విఘ్నాధిపత్యానికి నేనే అర్హుడను, కాబట్టి నన్ను అనుగ్రహించండి అని అడిగాడు. వెంటనే కుమారస్వామి లేచి, అదెలా సాధ్యపడుతుంది? అన్నగారు మరుగుజ్జువాడు, ఆయన కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. అటువంటి ఆయనకు విఘ్నాధిపత్యం ఇస్తే ఆయన ఏం చేయగలడు? నేను బల పరాక్రమవంతుని, నా వాహనం కూడా వాయువేగ మనోవేగాల్లో వెళుతూ ఉంటుంది. అందుచేత ఆ విఘ్నాధిపత్యానికి అర్హుడును నేనే అని కుమారస్వామి అడిగేసరికి పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా, నాయన కుమారులారా, మీలో ఎవరైతే ఈ ముల్లోకాల్లో ముందుగా పుణ్య నదుల్లో స్నానమాచరించి వస్తారో వాళ్ళకే ఈ విఘ్నాధిపత్యం లభిస్తుంది అని పరీక్ష పెట్టారు పార్వతీ పరమేశ్వరులు. వెంటనే బల పరాక్రమవంతుడైనటువంటి కుమారస్వామి ఆ విఘ్నాధిపత్యాన్ని నేను చేజిక్కించుకుంటాను అంటూ తన నెమలి వాహనంపై వాయువేగ మనోవేగాలలో పుణ్యనది స్నానానికి వెళ్ళిపోయాడు. కానీ లంబోదరుడు, ఊబకాయకుడు అయినటువంటి గణపతి తన మూసిక వాహనం మీద వేగంగా ప్రయాణించలేడని, అతనికి ఓటమి తప్పదని అందరూ భావిస్తూ ఉన్నారు. గణపతి కూడా, అయ్యా తల్లిదండ్రులారా, నా అవస్థలు తెలిసి కూడా ఈ విధంగా పరీక్ష పెడితే ఎలా? నేనెలా సాధించగలను? నేనేమీ చెయ్యలేను కదా, ఓ జననీ జనకులారా అంటూ పార్వతీ పరమేశ్వరుడుకు ప్రధేయపడుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. అదే సమయానికి నారద మహర్షి చేశారు. ఓయి గజానన, ఎందుకయ్యా దుఃఖిస్తున్నావు? నువ్వు ధర్మ సూక్ష్మాన్ని గ్రహించలేకపోతున్నావు. ఆ శ్రీమన్నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపించి నీ తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు గనక ప్రదక్షిణం చేసినట్లయితే ఈ భూమండలాన్నే ప్రదక్షిణ చేసిన ఫలితం నీకు కలుగుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు మించిన దైవం లేదని వేద శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంతేకాదు పార్వతీ పరమేశ్వరుడు లయకారకుడు కాబట్టి వాళ్ళ చుట్టూ గనక నువ్వు తిరిగినట్లయితే ఈ విశ్వమంతా కూడా ప్రదక్షిణ చేసే ఫలితం నీకు లభిస్తుంది. ఈ భూమండలంలో ఎన్ని పుణ్య నదులున్నాయో ఆ నదుల్లో స్నానం చేసే ఫలితం నీకు కలుగుతుంది అని ధర్మ సూక్ష్మాన్ని జ్ఞాపకం చేశాడు నారద మహర్షి. వెంటనే గజాననుడు వినయపూర్వకంగా, భక్తిపూర్వకంగా ఆ పార్వతీ పరమేశ్వరుడు చుట్టూ
ప్రదక్షిణం చేస్తూ నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా బలగర్వితుడైనటువంటి కుమారస్వామి పుణ్యనదుల్లో స్నానం చేయడానికి వెళ్తూ ఉన్నాడు. కాకపోతే తనకన్నా ముందు గజాననుడు స్నానం చేసి కుమారస్వామికి ఎదురుగా వస్తూ ఉన్నాడు. గంగ, గోదావరి, కృష్ణ, యమున, సరస్వతి ఇలా ఒకటేమిటి, అన్ని పుణ్యనదుల్లోనూ స్నానమాతంచి తనకు ఎదురుగా వస్తూ ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు కుమారస్వామి. ఏంటిది? అన్నగారికి నేను తక్కువగా అంచనా వేశాను. మరుగుజ్జువాడిని హీనంగా మాట్లాడాను. ఆయనలో ఏదో శక్తి ఉంది, లేకపోతే నాకన్నా ముందుగా వచ్చేటటువంటి అవకాశమే లేదు కదా అనుకొని తన తప్పు తాను తెలుసుకొని అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసి తిరిగి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ కూడా గజాననుడే ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు కుమారస్వామి. అయ్యా, జననీ జనకులారా, అన్నగారు నాకన్నా ముందు అన్ని పుణ్య నదుల్లోనూ స్నానమాచరించడం నా కల్లారా నేను చూశాను. ఆయన చూస్తే మరుగుజ్జువాడు. ఆయన వాహనం కూడా అంత వేగంగా వెళ్ళలేదు. అయినా అన్నగారు విజయం సాధించారు కనుక ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి. కాకపోతే ఇది ఆయనకు ఎలా సాధ్యపడిందో తెలుసుకోవాలని ఉంది అని కుమారస్వామి అడిగేసరికి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఈ విధంగా చెబుతూ ఉన్నారు. నాయన కుమార, నువ్వు బల పరాక్రమవంతుడవని మీ అన్నగారిని ఓడిస్తానని అహంకార ధోరణిలో ఆ విధంగా చేశావు. కానీ మీ అన్నగారు నారద మహర్షి సలహా మేరకు ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ మా చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు గావించాడు. తల్లిదండ్రులకు మించిన దైవం లేదని గణపతి నిరూపించాడు. పైగా మేము లైకారులం కాబట్టి ఈ భూమండలాన్ని దర్శించే భాగ్యం ఆ గజానుడికి కలిగిందని కుమారస్వామికి చెప్పారు శివపార్వతులు. తప్పు తెలుసుకున్న కుమారస్వామి ఆ విఘ్నాధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని చెప్పేసరికి ఒక శుభముహూర్తంలో అనగా భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి నాడు, అంటే వినాయక చవితి రోజున గణాలకు అధిపతిగా ఉన్న గణనాయకుడికి విఘ్నాధిపత్యం లభించింది. ఆ రోజు నుండి విఘ్నేశ్వరుడిగా నామకరణం పొందాడు వినాయకుడు. ఇక భూలోకంలో ఉండేటటువంటి దేవతలు, మహర్షులు, మునులు, మానవులు అందరూ కూడా వినాయకుడిని భక్తిపూర్వకంగా అర్చిస్తూ స్వామివారికి కుడుములు, ఉండ్రాలు, అపూపములు, టెంకాయలు, అలాగే చనివిడి, పానకము, వడపప్పు నైవేద్యాలను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా బాగా భుజించి సంతోషించి కొన్ని కుడుములు తన వాహనమైనటువంటి మూసికమునకు ఇచ్చి కొన్ని చేత ధరించి సూర్యాస్త సమయానికి కైలాసమునకు వెళ్ళారు. ఈరోజు విఘ్నాధిపత్యం లభించింది కాబట్టి నేను నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలనుకుంటూ ఆ గజాననుడు ఆ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ సాష్టాంగ నమస్కారం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన బొజ్జ గణపతి కదా మరి, అందుచేత పడుకుని నమస్కారం చేద్దామంటే తన బొజ్జ అడ్డొస్తుంది. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా నమస్కారం చేయలేకపోతున్నాడు. ఈ అవస్థలన్నీ కూడా ఆ పరమశివుడి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు చూసి పరిహాసంగా పకపక నవ్వాడు. చంద్రుడు రాజు కాబట్టి రాజు దృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జు నుజ్జు అవును కదా అన్నట్లుగానే ఆ చంద్రుడి యొక్క దృష్టి సోకడం వలన వెంటనే ఆ గజాననుడి యొక్క గర్భం చీలి అందులో ఉన్నటువంటి ఉండ్రాలన్నీ కూడా 4 ప్రక్కలకి దొర్లిపోయాయి. గజాననుడు కూడా మరణించాడు. వెంటనే పార్వతీదేవి దుఃఖించి కోపావేశంతో, ఓయి చంద్రమ, నీ యొక్క దృష్టి సోకి నా కుమారుడు మరణించాడు. కావున ఈ రోజు నుండి ఎవరైతే నిన్ను చూస్తారో నీలాపనంద్ర కలిగి వాళ్ళు పాపాత్మలవుదురుగాక అని చంద్రుడిని శపించింది పార్వతీదేవి. చంద్రుడు అతి ధీనంగా రోధిస్తూ ఉన్నాడు. అమ్మా, నేను నవ్వాలన్న సంకల్పంతో నవ్వలేదు. నీ యొక్క కుమారుడు అవస్థలు చూసి పరిహాసంగా నవ్వాను. అందులోనూ నాకు పూర్వం శాపం ఒకటి ఉంది, దానికి కారణం వలనే ఈ విధంగా నవ్వడం జరిగింది అని ఎన్ని విధాలుగా చెప్పినా కూడా పార్వతీదేవి నా శాపానికి తిరుగులేదని చెప్పింది. ఎప్పుడైతే చంద్రుడిని శపించిందో, చంద్రుడిని చూడని వారు ఏ లోకంలో ఉండరు కదా, అన్ని లోకాల్లో అందరూ కూడా నిత్యం చూస్తూనే ఉంటారు. కాబట్టి చంద్రుడిని చూడటం వలన మానవులు, దేవతలు, ఋషులు పాపాత్మలుగా అయిపోతూ ఉన్నారు. ఇదిలా ఉండగా సప్తఋషులు యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే ఆ సప్తఋషుల యొక్క భార్యలు ఆ ఓమహొండం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు. అగ్నిదేవుడు ఆ సప్తఋషుల యొక్క భార్యల్ని మోహింపచేస్తూ ఉన్నాడు. అయితే శాప భయమున ఆసక్తుడే క్షీణించుతుండగా అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి చూసి తన భర్త యొక్క కోరికను నెరవేర్చడం కోసం ఒక్క అరుంధతి రూపం తప్ప మిగతా ఋషిపత్నుల రూపంలో తన భర్త యొక్క కోరిక నెరవేర్చింది. ఆ దృశ్యాన్ని ఋషులు చూసి వారి భార్యలు అగ్నిదేవుడితో ఉండడం వలన
పురుషులు వారి భార్యల్ని శంకించారు, అంటే అనుమానించారు. దీనికి కారణం ఏంటంటే ఋషిపత్నులు కూడా చంద్రుణ్ణి చూడటం వలన వారికి ఈ నీలాపనిందలు కలిగాయి. అందుచేత సప్తఋషులు, వారి యొక్క భార్యలు, అగ్నిదేవుడు, స్వాహాదేవి వీళ్ళందరూ కూడా బ్రహ్మలోకం వెళ్ళారు. విధాతను అడిగారు, ఓ విధాత, ఈ విధంగా నీలాపనిందలు కలిగాయి. అగ్నిదేవుడు మా యొక్క భార్యల్ని మోహింపచేస్తూ ఉన్నాడు అని చెప్పేసరికి, అదేమీ లేదు, ఆ విధంగా జరగలేదు. అరుంధతి రూపం విడిచి అగ్నిదేవుడి యొక్క భార్య స్వాహాదేవి మీ యొక్క భార్యల రూపంలో భర్త యొక్క కోరిక నెరవేర్చింది. కాబట్టి మీ భార్యలందరూ కూడా పతివ్రతలే అని చెప్పేసరికి ఋషులు వారి భార్యల్ని అనుగ్రహించారు. వెంటనే దీనికి ఏదో ఒకటి ఆలోచన చెయ్యాలి అనుకుని బ్రహ్మదేవుడు, సప్తఋషులు, ఋషిపత్నులు అందరూ కూడా కైలాసానికి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు. అమ్మ, మీరిచ్చిన శాపం వలన లోకాలన్నీ కల్లోలమైపోతున్నాయి. ఏ లోకంలోనైనా ఎవరు కూడా చంద్రుణ్ణి చూడని వారంటూ ఉండరు కదా, ప్రతినిత్యం చూస్తూనే ఉంటారు. అలా చూసినటువంటి మానవులు, ఋషులు, దేవతలు సైతం పాపాత్మలైపోతూ ఉన్నారు. మానవులంటే అనుకోవచ్చు, దేవతలు కూడా పాపాత్మలుగా మారిపోతున్నారు. లోకాలన్నీ కల్లోలమైపోతున్నాయి. కాబట్టి మీరిచ్చినటువంటి ఈ శాపాన్ని కొంతవరకు ఉపసంహరించుకో తల్లి అని చెప్పి పార్వతీదేవుని ప్రార్థించారు. వెంటనే బ్రహ్మదేవుడు మరణించినటువంటి ఆ గజాననుడికి సజీవుడిని చేశాడు. పార్వతీదేవి ఆనందించి తన కుమారుణ్ణి ముద్దాడి, ఓ దేవతలారా, ఏ రోజైతే నా కుమారుని చూసి పరిహాసంగా నవ్వాడు, ఆ రోజు అంటే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు కనుక ఎవరైతే చంద్రుని చూస్తారో వారికి నీలాపనిందలు కలుగుతాయి. ఆ ఒక్కరోజు మాత్రమే శాపాన్ని కొంతవరకు ఉపసంహరిస్తున్నాను. ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుణ్ణి చూడరాదు అని పార్వతీదేవి చెప్పింది. బ్రహ్మాది దేవతలందరూ వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా కొంతకాలం పోయిన తరువాత ద్వారకావాసైనటువంటి శ్రీకృష్ణ భగవాను దర్శించుకుందామని నారద మహర్షి ద్వారకా నగరం ఇచ్చేశాడు. స్వామివారిని దర్శించి స్తుతించి ప్రియ సంభాషణ తరువాత, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతీదేవి శాపమున ఈ సాయం సమయం మొదలు చంద్రుణ్ణి చూడరాదు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడి దగ్గర సెలవు తీసుకుని నారద మహర్షి స్వర్గానికి వెళ్ళిపోయారు. అంతటా శ్రీకృష్ణ భగవానుడు ఈ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడరాదని ద్వారకా నగరమంతా కూడా చాటింప వేయించాడు. కానీ అదే రోజు రాత్రి శ్రీకృష్ణుడు పాలు పితుకుదామని గోశాలలోకి వెళ్ళి పాలు పితుకుతూ ఉండగా ఆ క్షీరఘటంలో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూశాడు శ్రీకృష్ణుడు. మనసులో అనుకుంటూ ఉన్నాడు గోపాలుడు, నేను చంద్రుని చూశాను, ఇక ఎటువంటి ఉపద్రవం రాబోతుందో అనుకుంటూ ఉన్నాడు. ఇదిలా ఉండగా యదువంశమునందు సత్రాజిత్తు మరియు ప్రసేనుడు అను ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మంచి మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవాను ప్రార్థించగా సూర్యభగవానుడు ప్రసన్నుడై ఏ వరం కావాలనో అడిగాడు. అందుకు ఆ సత్రాజిత్తు శమంతిక మణిహారం ప్రసాదించు అని కోరాడు. అంతటా ఆ సూర్యభగవానుడు ఆ శమంతిక మణిహారాన్ని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునికి ఇచ్చాడు. సూర్యభగవానుడు సత్రాజిత్తునితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, ఈ దివ్య మణిహారం పవిత్రుడైనటువంటి వారు ధరిస్తే ప్రతిదినం 8 బారువుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. పవిత్రుడు కానివాడు ధరిస్తే అతని ప్రాణాలకి ముప్పు కలుగుతుంది. ఈ మణిహారం ఉన్న దేశంలో అనావృష్టి, ఈటి బాధలు ఇవేవీ ఉండవు అని వివరించాడు. సత్రాజిత్తు ఆ శమంతిక మణిహారాన్ని ధరించి పురవీధుల్లో నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ మణిహారం ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంటే అది చూసిన ద్వారకావాసులు సూర్య భగవానుడే శ్రీకృష్ణ దర్శనార్థం వస్తున్నాడని అందరూ భావించారు. ఈ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడికి ఈ విధంగా తెలియపరిచారు. సత్రాజిత్తుని దగ్గర సూర్య వరప్రసాదమైన ఒక హారం ఉంది. అది శమంతిక మణిహారం. ఆ హారం ప్రతిరోజు కూడా ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంది. అది రోజుకు 8 బారుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి బంగారం తరిగిపోతూ ఉంటుంది, తడుగుస్తూ ఉంటుంది. తన దగ్గరున్న బంగారం ప్రతిరోజు వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ శమంతిక మణిహారం చాలా అరుదైన హారం అని తెలియపరిచారు కొంతమంది ద్వారకావాసులు. అలా కొన్ని రోజుల తరువాత శ్రీకృష్ణుని దర్శనార్థం సత్రాజిత్తు వచ్చాడు. ప్రియ సంభాషణ జరిగిన తరువాత శ్రీకృష్ణుడు ఆ హారాన్ని చూసి, ఓ సత్రాజిత్తు, ఇది అరుదైన హారం, సూర్య వరప్రసాదిత హారం, అది ఒక్కరోజు నాకు ఇవ్వవయ్యా అని అడిగాడు. ఆయనకు అవసరం లేదు, శ్రీకృష్ణుడికి హారాలతో పని ఉంది. కానీ ఎందుకు అడిగారంటే చంద్రుణ్ణి చూడటం వలన అడగాలని అనిపించింది. అలా అడిగేసరికి
సత్రాజిత్తు ఇస్తానని ఇవ్వనని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆ మరునాడు ప్రాతకాలందు సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనుడు అనేవాడు ఆ హారాన్ని తన మెడలో ధరించి వేటాడడం రాజధర్మం కనుక వేట కోసం అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఆ అరణ్యంలో ఒక సింహం చూసి ఆ మణిహారాన్ని చూసింది. ఆ హారం యొక్క కాంతికి ఇదేదో తినే వస్తువులా ఉంది అనుకొని ప్రసేనుడిని సంహరించి ఆ సింహం ఆ సమంతిక మణిహారాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. వెంటనే అది జాంబవంతుడు చూసి ఆ సింహాన్ని వధించి ఆ మణిహారాన్ని తమ యొక్క గృహానికి తీసుకుని వెళ్ళి తన కుమార్తె అయినటువంటి జాంబవతికి బహుకరించాడు. ఇదిలా ఉండగా సత్రాజిత్తు అనుకుంటున్నాడు, శ్రీకృష్ణుడు సమంతిక మణిహారం అడిగాడు, అది నేను ఇవ్వలేదు, అందుచేతే శ్రీకృష్ణుడే నా తమ్ముణ్ణి చంపి ఆ మణిహారాన్ని అపహరించాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. లోకులు కాకులు కాబట్టి లోకమంతా కూడా అదే నిజమని నమ్మారు. ఈ వార్త విన్నటువంటి నారద మహర్షి బలరాముడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, హే కృష్ణ, ఏమిటయ్యా ఇది, నీ మీదే ఈ నీలాపనిందల ఏమిటిది అని అడిగేసరికి శ్రీకృష్ణుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, నేను క్షీర ప్రియుణ్ణి కావడం వలన గోశాలకు వెళ్ళి పాలు పితుకుతుండగా ఆ క్షీర ఘటంలో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూశాను. దాని కారణం వల్లే ఈ యొక్క ఫలితము అని చెప్పేసరికి నారద మహర్షి బలరాముడు అంటున్నారు, హే కృష్ణ, మానవులైతే అనుకోవచ్చు, మునులు దేవతలు అనుకోవచ్చు, దేవతలకి దేవుడైన నీ మీదే ఇటువంటి నీలాపనిందల, ఇది ఏమిటి స్వామి, దీనికి మార్గమే లేదా అని అడిగేసరికి, ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజున అనగా వినాయక చవితి రోజున ఎవరైతే భక్తిపూర్వకంగా గజాననుడిని ఆరాధిస్తారో, ఆ స్వామివారి కథను శ్రద్ధగా వింటారో, ఆ కథాక్షతల శిరస్సుపై దాల్చుతారో, వాళ్ళు పొరపాటును చూసినా కానీ వారికి ఎటువంటి దోషము ఉండదు అని చెప్పి భక్తిపూర్వకంగా వినాయక వ్రతాన్ని ఆచరించి శిరస్సు పైన అక్షతలు వేసుకుని ఆ మణిహారాన్ని వెతకడానికి అరణ్యానికి బయలుదేరాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ మణిహారం జాంబవంతుడి దగ్గర ఉందని తెలుసుకొని వర్తమానం పంపించాడు. జాంబవంతుడు స్పందించలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా వెళ్ళి ఆ మణిహారాన్ని అడిగాడు. ఆ హారాన్ని ఇవ్వకపోగా శ్రీకృష్ణుడి మీద యుద్ధాన్ని ప్రకటించాడు జాంబవంతుడు. ఆ యుద్ధం ఏకగ్రీవంగా 28 రోజులు జరుగుతూ ఉంది. ఈ 28 రోజులు కూడా ఎటువంటి ఏ విధమైనటువంటి అలసట లేకుండా యుద్ధం చేస్తూ ఉన్నారు. అలా ఆ యుద్ధం సాగుతూ ఉండగా జాంబవంతుడు సైన్యం నిర్వీర్యమైపోతుంది. ఆశ్చర్యపోయాడు జాంబవంతుడు. ఎవరితను, ఇంత శక్తి ఎవరికుంటుంది? అనుమానమే లేదు. త్రేతాయుగంలో రావణాసురుని సంహరించినటువంటి ఆ రాముడికే ఇంత శక్తి కలదు. ఆ రాముడే ఈ శ్రీకృష్ణుడు. నేను యుద్ధం చేస్తుంది నా రాముడితోనా అని తప్పు తెలుసుకొని శ్రీకృష్ణుడి పాదాలపై పడి ప్రేధయ్యపడుతూ ప్రార్థించాడు. అయ్యా, మీరు త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడు అని తెలుసుకున్నా, నన్ను రక్షించండి, నా తప్పును క్షమించండి అని ప్రార్థించి ఆ సమంతక మణిహారాన్ని శ్రీకృష్ణ భగవానుడికి బహుకరించడమే కాకుండా తన కుమార్తె అయినటువంటి జాంబవతిని వివాహం చేసుకోమని చెప్పి బహుకరించాడు. వెంటనే జరిగిన విషయాన్ని తెలియపరచాలని జాంబవంతుడు, జాంబవతి, శ్రీకృష్ణుడు, బలరాముడు, నారద మహర్షి అందరూ కూడా సత్రాజిత్తు మహారాజు దగ్గరికి వెళ్ళారు. జరిగిన విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు. అనంతరం, ఓ సత్రాజిత్తు, నువ్వు లేనిపోని నింద్ర నాపై మోపావు, కానీ అది నీ తప్పు కాదు. చంద్రుడిని చూడటం వలన నాకు ఈ విధంగా జరిగింది అని చెబుతూ, ఇదిగోనయ్యా నీ హారము అంటూ ఆ సమంతక మణిహారాన్ని ఇచ్చేసరికి ఆ సత్రాజిత్తు కూడా శ్రీకృష్ణ భగవానుడితో ఈ విధంగా అంటున్నాడు, అయ్యా శ్రీకృష్ణ, దేవదేవుడైనటువంటి నీ మీదే నీలాపనింద్రం మోపాను, అందుచేత నన్ను క్షమించండి. ఇటువంటి అరుదైన హారం నా దగ్గర కంటే దేవదేవుడైన నీ దగ్గరే ఉండాలి అని చెప్పి సమంతిక మణితో పాటు తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా వివాహమాడమని బహూకరించాడు సత్రాజిత్త మహారాజు. ఒక శుభముహూర్తములో జాంబవతిని, సత్యభామని వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. అనంతరం ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ఓయి ధర్మరాజా, జ్ఞాతుల చేత రాజ్యాలు పోయాయని చింతించకు. వినాయక వ్రతాన్ని ఆచరించి గదాక్షతలు శిరస్సు పైన వేసుకున్నట్లయితే నీకు విజయం కలుగుతుంది అని చెప్పేసరికి ధర్మరాజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లుగా శ్రీకృష్ణుడు, బలరాముడు, నారద మహర్షి వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేసినట్లుగా, అంతేకాకుండా అమృతోద్భవ సమయంలో దేవతలు, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, కుష్ఠవ్యాధి నివారణ కొరకు సాంబుడు ఈ వ్రతాన్ని ఆచరించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కనుక
విద్యార్థకాలమున పూజించిన విద్యాలాభము, జయార్థజయములు పొందుదురు. వైధవ్యము పొందినటువంటి వాళ్ళు కనుక ఈ ఒక్క పూజను ఆచరించినట్లయితే ఇక ఏ జన్మలోనూ కూడా వారికి వైధవ్యం అనేది కలుగుదు. ఎవరు ఏ కోరికతో వ్రతాన్ని చేస్తారో వాళ్ళ కోరికలన్నీ కూడా అనుగ్రహించడానికి, కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించడానికి, విఘ్నాలు కలగకుండా ఉండడానికి కోసమే విఘ్నేశ్వరుని ఆరాధిస్తాం. మంచికైనా, శుభానికైనా, అశుభానికైనా ముందుగా విఘ్నేశ్వరుడిని ఆరాధించాలి. ఏ విఘ్నాలు లేకుండా చేసేవాడే విఘ్నేశ్వరుడు, గణాలకు నాయకుడు వినాయకుడు. అటువంటి సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయకుడిని ప్రతిరోజు కూడా ఆరాధించాలి. కుదరకపోతే సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటటువంటి ఈ భాద్రపద శుద్ధ చవితి రోజున తప్పనిసరిగా కుటుంబ సమేతంగా అందరం కూడా ఏదో చేసేయడం కాకుండా శ్రద్ధతో కూడుకున్న భక్తితో కూడుకున్న శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ప్రతి ఒక్కరూ తరించాలి అని సూత మహర్షి శౌనకాది మహామునులతో వినాయక వృత్తాంతాన్ని తెలియజేశారు. వినాయక వ్రత కథ